చికెన్ బిర్యానీ ఎట్లా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తెలంగాణ బిర్యానీ. తగినన్ని ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్న బిర్యానీ పైన వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. మనకు కావాల్సిన రైస్కు తగ్గట్టు ఈ వాటర్ పోసుకోవాలి. అవి ఎసరు వచ్చిన తర్వాత దాంట్లోకి వెళ్ళి రైస్ తీసి పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ మసాలా కలుపుతున్నాం. తగినంత పెరుగు, పసుపు వేసుకుందాం. సాల్ట్ తగినంత, కారం పొడి, ఇట్లా మిక్సీ చేసుకోవాలి దీన్ని మొత్తము. చికెన్ ఇందులో వేసుకొని మంచిగా కలపాలి దీన్ని. జర పీసులు పెద్దగానే కొట్టుకొని వచ్చిన నేనైతే. ఫ్రై చేసిన ఉల్లిగడ్డలు ఇట్లా కొన్ని మీద వేసుకోవాలి. తగినంత ఆయిల్ పోసుకోవాలి మనం. దాంట్లో మనము మసాలాకి ఎంత ఆయిల్ పడుతుందో అంతా పోసుకోవాలన్నమాట. మంచిగా దాన్ని మిక్స్ చేయాలి. బిర్యానీలకి మసాలా జీలకర్ర, ఒక 5-6 లవంగాలు, బిర్యానీ చెక్క, అవి ఏం పువ్వులు అంటారు దానికి, స్టార్ పువ్వులు, మళ్ళీ బిర్యానీ ఆకు, సొంటిలు, అవి సొంటినా, ఇన్ని సోంపులు కూడా వేసుకోవాలి. ఇలాచీలు వాటిని కూడా వేసుకోవాలి. నీళ్ళు ఎసరు వచ్చినాక తగినంత రైస్ మనం ఎంత పెట్టుకుంటామో అంత దాంట్లో వేయాలన్నమాట. వేసుకుంటే మంచిగా కలుపుకోవాలి. అన్నంలో అవి ఏమంటారు, మిరియాలు ఇలాచీలు 7-8 వేసుకుంటే చాలు, మంచి టేస్ట్ వస్తుంది రైస్. ఇది చికెన్లో ఇంత కలిపి పెట్టినాం కదా, దీంట్లో అల్లం పేస్ట్ ఇక మనకి ఎంత కావాల్సిన అంత కొద్దిగా ఎక్కువ వేసుకుంటే జర టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. మంచిగా మిక్స్ చేయాలి. అక్కడ పీసులను చూస్తే మన చిన్న చిన్న చేపల్లా కనిపిస్తున్నాయి చికెన్ లెగ్ పీసులను చూస్తే. నెక్స్ట్ ధనియాల పొడి కొద్దిగా వేస్తే కొంచెం చిక్కగా అవుతుంది, మంచి టేస్ట్ కూడా అవుతుంది. చికెన్ మసాలా కూడా తగినంత మంచిగా వేసుకుంటే మంచి గుమ్మగుమ్మల వాసన వస్తుంది. మనకి కస్తూరి మేనండి ఆకు, ఇవన్నీ వేసి ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇంత తగినంత కొద్దిగా జాజికాయ వేస్తే కూడా మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిగా జాజికాయ. ఇప్పుడు మనం ముందు మసాలాలు అన్నీ లవంగాలు, ఇలాచీలు, పువ్వు, చెక్క, బిర్యానీకి ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని మంచిగా ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసి మిక్సీ పట్టి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అవి ఫ్రై చేస్తున్నారు. ఆ ఫ్రై చేసిన మసాలాన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఆ మసాలాలన్నీ మిక్సీ పట్టారు. ఈ మిక్సీ పట్టి మనం ముందు గ్రేవీ కలుపుకున్నాం కదా చికెన్ది, దాంట్లో వేయాలన్నమాట. ఇప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. అది ఆయిల్ నింపి మిక్సీ పట్టినందుకేమో. మసాలాలన్నీ ఇట్లా వేసేసి మంచిగా మళ్ళీ దాన్ని ఇట్లా మిక్సీ చేయాలి. తర్వాత నిమ్మకాయ కూడా మంచిగా వండుకోవాలి. నిమ్మకాయలు పెట్టి
మీ దీనికైతే 3-4 వెండుతున్న నిమ్మకాయలు. ఆ నిమ్మకాయ వెండింది మొత్తం మళ్ళీ మనం రెడీ చేసిన ఈ మసాలాలు పోయాలన్నమాట. నిమ్మకాయలు నీళ్ళు అలా పోసేసుకోవాలి. మంచిగా కలపాలన్నమాట. అది ప్రతి ఒక్క పీస్కి ఇంకాలి మసాలా కానీ నిమ్మకాయ రసం కానీ. ఇక్కడ రైస్ కూడా మంచిగా కొత్త అంటుంది. అంటే రైస్ కూడా ఎక్కువ ఉడికించొద్దు, ఒక 80% మాత్రం ఉడికించాలి. ఇప్పుడు మంచిగా నెయ్యి వేసుకోవాలి. మా ఇంటి అయితే స్వచ్ఛమైన నెయ్యి ఉన్నది, మా అత్తమ్మ వాళ్ళు చేసి ఇచ్చారు. మేమైతే ప్రజెంట్ 2 కప్పు బాటిల్స్ వేసా, మూత 2 వేస్తున్నాం అంతే. నెయ్యి చాలా టేస్ట్ ఉంటుంది, మంచి స్మెల్ కూడా రావడం బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఇట్లా అన్నం ఉడికింది అనుకుంటే చూడు. మాకు జర నూనె తక్కువ పడ్డది, మళ్ళీ ప్యాకెట్ పోసుకుంటాను. తగినంత ఆయిల్, ఈ అన్నం ఇట్లా ఒక 75% 80% ఉడికిన తర్వాత మనం కలుపుకున్న మసాలా దానిపైన ఇట్లా వేయాలన్నమాట. ఇట్లా తీసుకొని ఇట్లా వేయాలి. ఇట్లా వాటర్ లేకుండా వేయాలన్నమాట. ఇట్లా కొద్దిగా వేసుకున్న తర్వాత మళ్ళీ మీదకి వెళ్ళి ఇట్లా ఉల్లిగడ్డలు వేసుకోవాలన్నమాట. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ ఫ్రై. అట్లా ఆనియన్స్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా అన్నం మీద వేయాలి. కొద్దిగా పుదీనా తక్కువ పడ్డది, దాని గురించి డిస్కషన్ నడుస్తుంది. అది పుదీనా ఎక్కువ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది అంట బిర్యానీ. ఇట్లా వేసుకోవాలన్నమాట. మళ్ళీ కొద్దిగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా మనం ఫ్రై చేసిన ఆనియన్స్ ఇట్లా మీద వేసుకోవాలి. ఇంత పుదీనా వేసుకోవాలన్నమాట, మంచిగా టేస్ట్ వస్తుంది. మళ్ళీ అన్నం వేసుకోవాలి, మళ్ళీ తీసి ఇట్లా వాటర్ అంతా పోయిందాక ఇట్లా పట్టుకొని ఇట్లా వేయాలన్నమాట. ఈ అన్నం కాలైపోయింది. అన్నం మొత్తం దీంట్లో వేసారు మన బిర్యానీ భగవాన్లో. పైనుంచి ఇంత పుదీనా వేసుకోండి. తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా ఇంకో కొన్ని ఆనియన్స్, అవి పైన వేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ ఇంత నిమ్మకాయ వండుకోవాలి మంచిగా, ఒక 2 నిమ్మకాయలు. ఈ కలర్ఫుల్ అనిపించాలంటే ఇంత కలర్ వేసుకోవాలన్నమాట. అంటే ఫుడ్ కలర్ అనమాట. అదే ఎర్రగా పచ్చగా అయితే చూడు ఆ కలర్. ఇప్పుడైతే ఎర్రది వేస్తున్నారు, ఎర్రగా సారీ పచ్చ కలర్ వేస్తున్నారు. మళ్ళీ పైనుంచి లైట్గా జాజికాయ ఇట్లా గీకాలన్నమాట. జాజికాయతో మంచి టేస్ట్ వస్తుంది ఫుడ్. లైట్గా గీక్కోలేదు, మరి ఎక్కువ వేసుకోవద్దు. మరి ఎక్కువ వేసుకున్నామంటే షేడ్ అవుతుంది. ఇదంతా రెడీ అయిపోయింది. ఇక మూత పెట్టి పొయ్యి మీద పెట్టి ఇక మంటకు పెట్టాల్సిందే. యాక్చువల్ చుట్టూ మైదా పిండి పెట్టాలి, మంత పిండి లేదు, ఇక క్లాత్తో అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఈ బిర్యానీ స్టవ్ మీద పెట్టాం, కింద పెంక పెట్టినాము. ఇగో పెంక మీద భగవాన్ మీద రొట్టెలు చేసి బండ పెట్టినాము. ఇక బరువుగా గాలి ఇవ్వకుండా. ఈ బిర్యానీ అయిన తర్వాత చూపెడతా, ఒక 30 minutes వెయిట్ చేయండి. ఈ బిర్యానీ రెడీ అయిపోయింది. అన్నం దించినాము.
వావ్, పొగలు 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 లేస్తున్నది బిర్యానీ. వావ్, కెమెరా బ్లర్ అయిపోతున్నది. బిర్యానీ రెడీ. ఇది తింటామిగా, మాకు ఆకలి అవుతుంది జరా. మస్తు సేపు ఆగినాం ఇప్పటిదాకా. వావ్, పీస్ కూడా మంచిగా ఉడికింది. ముక్క కూడా మంచిగా ఉడికింది. ఇగో గంటది అది దియ్యు. అరే, ఏ ప్లేట్లో వేసుకుంటాము. మాకైతే మస్తు ఆకలి అవుతుంది. ఏమేమి తింటాం ఇక. ఏ బిర్యానీ అయితే ఇట్లా రెడీ అయింది. ఏమేమి తింటాం ఇక, ఆకలి అవుతుంది. బాయ్ ఇక, బాయ్.